ఓవ్యులేషన్ సరిగ్గా జరుగుతుందా? ఇలా తెలుసుకోండి. 1. పీరియడ్స్ ప్రతి నెల రెగ్యులర్గా రాకపోవడం, అంటే 21-35 రోజుల మధ్య ఉండకపోవడం. కొన్ని నెలలు పీరియడ్స్ ఆగిపోవడం. 2. రక్తస్రావం తక్కువగా లేదా అధికంగా ఉండటం ఓవ్యులేషన్ సమస్య సంకేతం కావచ్చు. 3. సాధారణంగా ఓవ్యులేషన్ సమయానికి మిడ్ సైకిల్లో మధ్యలో లైట్ క్రాంప్స్, జెల్లీలా ఉండే సర్వికల్ మ్యూకస్, లైట్ బాడీ టెంపరేచర్ పెరుగుదల కనిపిస్తుంది. ఇవి కనిపించకపోతే ఓవ్యులేషన్ జరగకపోవచ్చు. 4. ముఖం మీద ముడతలు, అధిక రోమాలు, అధిక బరువు వంటివితో సంబంధం ఉండొచ్చు. ఇది ఓవ్యులేషన్ను ప్రభావితం చేస్తుంది. 5. ఓవ్యులేషన్ సమయంలో శరీర ఉష్ణోగ్రత స్వల్పంగా పెరుగుతుంది. ఈ మార్పులు కనుగొనకపోతే ఓవ్యులేషన్ జరగడం లేదని ఊహించవచ్చు. 6. మార్కెట్లో దొరికే ఓవ్యులేషన్ కిట్లను వాడి ల్యూటినైజింగ్ హార్మోన్ ఉందా లేదా తెలుసుకోవచ్చు. టెస్టులో పాజిటివ్ రాకపోతే ఓవ్యులేషన్ సమస్య ఉన్నట్టే. 7. ఓవ్యులేషన్ సరిగ్గా జరగకపోతే గర్భం పొందడం ఆలస్యం అవుతుంది.